రాష్ట్రంలో అన్ని గ్రామాలలో అన్ని మున్సిపాలిటీలు ఉండే వార్డుల్లో విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్ గాని అదే మరిగా వార్డు డెవలప్మెంట్ ప్లాన్ గాని ఇక్కడి నుంచి మనం ఆమోదిస్తున్నాం. ఇది ఒక చరిత్ర, ప్రపంచంలో ఎక్కడా జరుగుండదు. 5 సంవత్సరాల్లో ఏ కార్యక్రమాలు చేశాం, మళ్ళీ 5 సంవత్సరాల్లో ఏ కార్యక్రమాలు చేయబోతున్నామో గ్రామం వారిగా మీ ముందర పెట్టిన ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానిదే అని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నోడల్ ఆఫీసరు మనకు అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. ఉదయం నుంచి నేను చూశాను, వచ్చినప్పటి నుంచి చాలా ఉత్సాహంగా జన్మభూమి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంక్రాంతి మామూలుగా 13 నుంచి వస్తే 2వ తారీఖు మొదటి తారీఖు నూతన సంవత్సరం, 2వ తారీఖు నుంచి మనకు నిజమైన సంక్రాంతి పండుగ. అది జన్మభూమి మా ఊరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు అధికార యంత్రాంగం కూడా ఆదివారాలు కూడా లెక్క పెట్టుకోకుండా ప్రజాసేవలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదివారం కూడా పనిచేశారు. మీ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి ముందుకొచ్చారు. నేను ఈ సభలో మిమ్మల్ని అందరూ కోరుతున్నా, మనకు పనిచేసిన వాళ్ళని అభినందించాలి. గట్టిగా చప్పట్లు కొట్టి 10వ రోజు జన్మభూమిలో అధికారులందరినీ అభినందించాలి. ఇంకా గట్టిగా, మీరు ఎంత గట్టిగా కొడితే అంత ఉత్సాహంగా వాళ్ళు పనిచేస్తారు. భవిష్యత్తులో సమర్థవంతంగా కూడా పనులు అవుతాయి. ఇక్కడ మీరు చూశారు, గ్రామ సభలో ఒక జవాబుదారీ పాలనకు శ్రీకారం చుట్టాం. అన్ని విషయాలు చర్చించుకుంటున్నాం. అన్ని విషయాల్లో చేసిన చర్యలు, దాని ఫలితాలు కూడా మనం ఇక్కడ చర్చించుకునే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు రాష్ట్రం మొత్తం ఈ యొక్క విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్స్ అన్ని ఆన్లైన్లో పెట్టమన్నాను. లాస్ట్లో నేను మాట్లాడినప్పుడు టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగిస్తున్నామంటే 16,000 గ్రామ సభల్లో ఎక్కడికక్కడ అధికారులంతా విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్ కానీ వార్డు డెవలప్మెంట్ ప్లాన్ 2 తయారు చేస్తున్నారు. ఆ 2 కూడా ఇమ్మీడియట్ గా మనకు పంపిస్తున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ డాష్ బోర్డ్ చూస్తున్నారు, అందులో ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతున్నాయి. అంటే రాష్ట్రంలో టెక్నాలజీ ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకుని ఎవరు పనిచేశారు, ఎవరు పనిచేయలేదు, ఎవరు లేట్ అయ్యారు, ఎందుకు లేట్ అయ్యారు, ఇలాంటి విషయాలు కూడా మనం ఆలోచించే పరిస్థితికి వస్తున్నాం, సమీక్షలు చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. ఈరోజు సుపరిపాలన దినం. ఒక పాలన ద్వారా, ఒక పరిపాలన ద్వారా ఏ విధంగా పేదవాళ్లకు న్యాయం చేయగలుగుతాం, ప్రజలకు న్యాయం చేయగలుగుతాం అనే విషయాలు మనం మాట్లాడుతున్నాం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాయి. ఈ గ్రామంలో ఒక 2-3 అదనంగా కలెక్టర్ గారు ఇప్పుడే నాకు చెప్పారు. ఈ ఊర్లో మీరు చూస్తే ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఇస్తే బాగుంటుంది, గిరిజనులకు అడిగారు. తప్పకుండా యానాదులు ఎక్కువ ఉండే జిల్లా ఇది, తప్పకుండా ఇక్కడ ఇప్పటికే మీరు చూస్తే 4 గురుకుల పాఠశాలలు ఇప్పటికే సెలెక్ట్ చేశాం. ఒకటి ముస్లిం మైనారిటీకి, ఒకటి బీసీకి, ఒకటి మత్స్యకారులకి, ఒకటి ఎస్సీలకి చేశాం. ఈ రోజు ప్రత్యేకంగా ఇక్కడ గిరిజనులకు కూడా ఒక రెసిడెన్షియల్ పాఠశాలని ఇక్కడే శాంక్షన్ చేస్తున్నానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. ఇంకో పక్కన ఈ గ్రామంలో ఒక ఇరిగేషన్ ట్యాంక్ ఉంది, దానికి ఒక 2 కోట్ల రూపాయలు కావాలన్నారు. ఈ 2 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తున్నానని ఈ సభా సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ కార్యక్రమం కాకుండా ఈ రోజు మీరు ఒకసారి చూస్తే రాష్ట్రం అంతా కూడా మన మీటింగ్ అయ్యే లోపలనే ఎంతమంది అప్డేట్ చేశారు, ఎంతమంది విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్స్ తయారు చేసుకున్నారు, ఎంతమంది గ్రామ సభలో దాన్ని అడాప్ట్ చేసుకున్నారో అది కూడా మీకు చదివిస్తాం.